మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అరుణ గారు, ముని గారు కిచెన్ లో డాన్స్ చేయాలనే ఆలోచన ఎవరిది అసలు? తిట్టుకుంటాం మేము, చాలా క్యూట్ గా తిట్టుకుంటాం. ఎంత తిట్టుకుంటే అంత ఎక్కువ ప్రేమ అంట. మా నిక్ నేమ్స్ ఏమంటే అసలు చెప్తే నవ్వుకుంటారు అందరూ. తను నా పక్కన ఉంటే నేను ఏదైనా చేసేస్తా, ప్రపంచాన్ని వేలేస్తా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఇప్పుడు లేని ఈ అబ్బాయి ఏంటి మెసేజ్ చేసిందని నేను అనుకున్నా. ఓకే, అమ్మో లవ్ యూ కుత్రి. సో బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి ఆవిడ ఆఫీస్ వాళ్ళ మీట్ అయ్యాక మీకు ఇష్టం మొదలైందా? అయితే చెప్పింది 2-3 సార్లు చెప్పింది. నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు. అందగాడు మహేష్ బాబు వచ్చిండు, అందుకే అయితే నాకు కూడా పాస్ట్ లో ఒక అమ్మాయితోని ఎంగేజ్మెంట్ దాకా పోయింది. వాళ్ళకి లవ్ కుదిరిపోయింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు నేను బ్రతకడానికి ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6th మంత్ రన్నింగ్. నీకేంటి తన మీద నమ్మకం? షీ ఈస్ ద ఓన్లీ వన్ అని అనిపించిన విషయం ఏంటి? తను నమ్ముకున్న వాళ్ళని అసలు బాధ పెట్టదు. కానీ మీరు డిగ్రీ చదువుకున్నారు కదా, జాబ్ ఎందుకు చేయాలనుకోలేదు? నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు ట్రై చేయలేదా? మీరిద్దరు సంపాదన ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నారో సరిపోతుందా మీ ఫ్యామిలీ నడవడానికి, మీరు హ్యాపీగా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం ప్రేమించిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు మన పక్కన ఉంటే మనం ఎక్కడున్నా రాజు రాణిలా బ్రతకొచ్చని, ఎలా ఉన్నా సంతోషంగా ఉండొచ్చని ఈ కపుల్ ప్రూవ్ చేశారనమాట. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో కిచెన్లో డాన్స్ వీడియోస్ చేసి బాగా ఫేమస్ అయిన ఏకైక కపుల్ అయి ఉండొచ్చు. కిచెన్లో కుకింగ్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు, కిచెన్లో డాన్స్ చేసిన ఫేమస్ కపుల్ అనమాట. ఈరోజు నాతో పాటు అరుణ గారు అలానే ముని గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం రండి. హలో అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా బాగున్నాం. మీరు? సో నేను కూడా బాగానే ఉన్నాను, చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాను కదా, ఇప్పుడు ఇంకా బాగున్నాను. నాకు కూడా ఒక్కొక్క స్టెప్ వస్తుంది ఇట్లా డాన్స్ వేద్దామని. నా కోసం, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం కూడా ఒకసారి డాన్స్ వేయచ్చు కదా. ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఇయ్యాలి మరి. అదే నా ప్లేస్ లో ఈసారి మా ఆయనతో పాటు మీరిద్దరు కలిసి వేయండి. అన్నయ్య నేను వేస్తే ఇంకో వీడియో రాదు, అటు నుంచి అటు వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అన్నారు కదా, అది చూద్దాం ఎంతవరకు నేర్చుకున్నారు. అదంతా ఆఫ్ కెమెరా చూపిస్తాను, ఆన్ కెమెరా కష్టం. కానీ మీ ఆయన ఇందాకే ఏమని చెప్పారు? మా ఆవిడ ఉంటే నేను ఎక్కడైనా డాన్స్ వేస్తానని చెప్పారు. మీరు నన్ను పక్క నిలబెడితే డాన్స్ కాస్త ఇలా 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 తేడా. నేను లేనప్పుడు వేరే వాళ్ళతో మా ఆయనకి ఇంకా డబుల్ డాన్స్ వస్తుందండి. అమ్మో. సో అరుణ గారు, ముని గారు కిచెన్ లో డాన్స్ చేయాలనే ఆలోచన ఎవరిది అసలు? ఎవరిది కాదు. అవునా? ఇద్దరిది కాదు. అసలు ఒక రోజు ఏంటంటే మా సిస్టర్ వచ్చింది మా ఇంటికి. ఓకే. రమ్మంటే వచ్చింది. తను మమ్మల్ని చూసి చాలా అంటే అప్పుడు బేసిక్ ఎట్లా ఉన్నాం తెలుసా, నేను వంట చేస్తున్నారు, సండే వంట చేస్తున్నా, మా ఆయన డిష్ వాష్ చేస్తున్నారు. అరే వీళ్ళు ఏదో భలేగా ఉన్నారు అనేసి ఆమెకి సరదాగా అనిపించి ఆమె క్యాజువల్ గా వీడియో తీసింది. ఓకే, అప్పుడే మీరు మామూలుగా డాన్స్ మమ్మల్ని చూసి మేము మాట్లాడుకునే దాన్ని బట్టి, మేము తిట్టుకునే దాన్ని బట్టి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. ఓకే. మమ్మల్ని చూసి అన్న మీరు అసలు ఎలా ఉంటున్నారు ఏందని చెప్పి మిమ్మల్ని ఒక వీడియో తీస్తా, మీరు డాన్స్ చేయండి, మిమ్మల్ని నేను ఒక వీడియో తీస్తా అని చెప్పింది. అయితే పెట్టినాం. తీస్తే తను తీసింది ఒక 2-3 వీడియోస్ తీసింది. దాంట్లో సరే పోస్ట్ చేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతటా అది రీచ్ బాగా వస్తుంది, బాగా వచ్చింది. కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ వచ్చినాయి. దాంతో ఇక మాకు అర్థమైపోయింది, ఓకే జనాలు దీన్ని మిస్ అవుతున్నారు, ఈ యొక్క బాండింగ్ ని మిస్ అవుతున్నారు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయినాం మేము. అవునా? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా వరకు నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎక్కడైనా సరే. మా దానికి నెగటివ్ కామెంట్స్ చాలా హ్యాపీ అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్. అవునా? అంటే ఎంత తొందరగా రీచ్ వస్తుంది అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే ప్లాన్డ్ అయ్యుండుంటే సరే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాం అని అనుకునే వాళ్ళం, కానీ అన్ప్లాన్డ్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో మీరిద్దరు పరిచయం ఎలా అసలు? ఏ ఊరు మీ ఇద్దరు? సపరేట్ గా? మా ఇద్దరిది మహబూబాబాదే. ఇద్దరిది సేమ్ ఊరా? ఒకటే ఊరు, ఒకే విలేజ్. కాకపోతే మేము ఆ విలేజ్ నుంచి ఒక 25 years బ్యాక్ సిటీకి వచ్చేసినాం. 25 years బ్యాక్ ఇద్దరు కలిసి వచ్చేసారా? లేదు, తను విలేజ్ అదే కదా, తను విలేజ్ లోనే ఉంటది. ఓకే. మేము ఏంటంటే అక్కడ నుంచి సిటీకి వచ్చేసాం. కొంచెం మా పెద్దనాన్నోళ్ళు ఇట్లా అందరం ఆ విలేజ్ నుంచి సిటీకి వచ్చేసాం.
మేము అక్కడే ఉండిపోయాం మా విలేజ్ లో. మీ విలేజ్ లో అక్కడే ఉండిపోయారు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చదువుకున్నాను. బీటెక్ చదువుకున్నారు, మీరు డిగ్రీ. డిగ్రీ చదువుకున్నారు. ఓకే, 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. అసలు అప్పుడే 25 సంవత్సరాల క్రితం వచ్చేసారంటే ఇంక పరిచయం కూడా ఉండడం లేదు, కష్టమే ఉంటది, కదా. పరిచయం ఉంటది. ఇప్పుడు విలేజ్ కి వెళ్తా ఉంటాం పక్కనే. ఇప్పుడు ఆ విలేజ్ కి సిటీకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. ఉమ్, మా చుట్టాలందరూ తెలిసిన వాళ్ళందరూ ఆ విలేజ్ లో ఉంటారు. వెళ్తా ఉంటాం, చూస్తా ఉంటాం, పరిచయమే. అవునా? అంటే పరిచయమే. నేను ఆయనకి నాకు తెలియకుండా పరిచయం, కానీ ఆయన నాకు లేదు. అదెలా పరిచయం? అంటే దూరం నుంచి నా పని నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని, నన్ను చూసేవాళ్ళు కానీ ఉమ్, నేనంత అబ్జర్వ్ ఎప్పుడు చేయలేదు. నాకు ఒక 12th స్టాండర్డ్ వచ్చినప్పుడు నాకు ఆ మనిషి తెలుసు, 12th అప్పటి వరకు తెలీదు. ఓకే, 12th స్టాండర్డ్ వరకు కూడా మీరు చూస్తూ ఉండేవాళ్ళ? ఆ, చిన్నప్పుడు అత్తమ్మ కూతురు అని చెప్పి, సొంత మరదలేనా? సొంతం కాదు, కొంచెం తాత ముత్తాతల అన్నదమ్ములు అట్లా ఒకే విలేజ్ కదా. తాత వాళ్ళ తాత వాళ్ళ మా తాత వాళ్ళ- వాళ్ళ తాత కొంచెం అలా రిలేటివ్స్, ఓకే, relatives అట్లా అట్లా. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనొచ్చు. బాగా లాంగ్ డిస్టెన్స్. ఉమ్. బాగా ఓకే, అయితే తిను మా ఇల్లు సిటీలో రోడ్డు మీదే ఉంటది. తిని ఏంటంటే స్కూల్ కి ఒక ట్రాక్ టీ షర్ట్ వేసుకొని సైకిల్ తొక్కుతా ఉంటది. ఓకే, ఈ అమ్మాయి ఏంది, ఈమె ఒక అబ్బాయి లెక్క ఉమ్, ట్రాక్ టీ షర్ట్ వేసుకొని ఇలా పోతా ఉంటది అని చెప్పి నేను అనుకున్నా. ఓకే, అనుకునేటోడిని, ఇక వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అప్పుడు మనకు తెలియదులే కానీ ఎట్లున్నాయో కానీ ఉమ్, అలా అనుకునేటోడిని చూసినప్పుడల్లా. మా అంటే ఇంటికి వస్తా నేను ఉంటా. సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళేదాన్ని. ఉహు, ఆ స్కూల్ కి వెళ్లే దారిలోనే వీళ్ళు ఇల్లు ఉంటది. ఉమ్, ఈయన అంటే ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద చాలా మంది నిల్చుంటారు, మనం ఎవరిని చూడం కదా, మన వర్క్ ఏదో మనం చేసుకుంటాం. ఉమ్, అలా ఆయన నన్ను చూసారు కానీ నేను ఎప్పుడు ఆయనను చూడలేదు, కలవలేదు. ఓకే. ఉమ్. మీరు ఎంతో మంది మీ ఇంట్లో? ఇద్దరు, ఇద్దరు. నేను మా చెల్లి. అమ్మ నాన్న ఏం చేసేవారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారా? ఉమ్. మీ అమ్మ నాన్న? ఆ, మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఏమో మేస్త్రి వర్క్ చేస్తారు. మేస్త్రి వర్క్ చేస్తారు. ఆ. ఓకే, మీరు ఎంత మంది? 3 మెంబర్స్. 3. నేను పెద్ద, ఆహా, 2 చిన్నోళ్ళు ఉన్నారు. అబ్బాయిలేనా మొత్తం? అబ్బాయిలు 2 అబ్బాయిలే. పెద్దన్నయ్య అందరికి. పెద్ద. మా ఇంట్లో కూడా నేనే పెద్ద. పెద్ద. వాళ్ళ తాత ఒకసారి అన్నారు, ఇద్దరు పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోకూడదు అన్నారు, అది బాండ్ సెట్ అవ్వదని. అయితే నేను ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే Correct నేను set చెప్పిన, అయింది. మా తాతయ్య అన్నారు మా ఇంట్లో పెద్దోళ్ళు, ఇంట్లో పెద్దవారు చేసుకోవద్దని చెప్పి చెప్పారు. అయితే నేను అయ్యా నేను నమ్మను. ఇప్పుడు పెద్ద చిన్న అని ఏముండదు. అవతల పర్సన్ అర్థం చేసుకునేటోళ్ళు వచ్చినప్పుడు ఇంకా పెద్ద చిన్నతో అవసరం ఏముందని చెప్పి మమ్మీకి చెప్పిన. ఓకే, ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటంటే ఊర్లో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏంటంటే మనల్ని అడుగుతారు, మనం ఇచ్చే ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఏమని చెప్పారు? మమ్మీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే చాలా పాజిటివ్ గా మనకు సపోర్ట్ చేసే అమ్మాయి, చాలా పాజిటివ్ గా ఫేస్ టు ఫేస్ చెప్పే అమ్మాయి అయితేనే లైఫ్ లో ముందుకెళ్ళగలుగుతాం. ఏమీ మాట్లాడకుండా, ఏమీ చెప్పకుండా తనలో తను రాసి పెట్టుకొని ఉండే అమ్మాయిలతోనే ఈ రోజులలో ఉండడం కష్టం అని చెప్పి చెప్పేసిన. ఓకే, తను నాకు కరెక్ట్. కాదు, ముందు ఈవిడికి ఏం చెప్పారు అసలు? ఈవిడ అసలు హైలైట్, నాకు ఏది చెప్పక ముందే వాళ్ళ పేరెంట్స్ తో చెప్పిండు ఆయన. ఈమెకి ఏం చెప్పాలి మేము ఫస్ట్. ఫ్రెండ్షిప్ జర్నీలో ఉన్నాం. అవును. అప్పుడే అప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా అయ్యారు? మీరు అసలు చూడకుండా కాలేజ్కి వెళ్తుండే కదా, స్కూల్ కా? అయితే ఆ, ఫ్రెండ్స్ ఎలా అంటే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత హైదరాబాద్ మా ఫ్రెండ్షిప్. మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చారా? నా స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, బీటెక్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు. అయితే Okay. రీసెంట్ గా ఒక 2 years అంతే, 2 years. 2 years ముందు నేను హైదరాబాద్ లోనే ఉంటున్నా. 3-4 years నుంచి క్యాబ్ డ్రైవర్ ని. మ్మ్. అయితే ఒకరోజు స్టేటస్ లో తను స్టేటస్ పెట్టింది. ఓకే, స్టేటస్ పెడితే నా ప్లాన్ ఏంటంటే నేను మార్బుల్స్ షాప్, టైల్స్ షాప్ పెడదాం అని చెప్పి ఊర్లో ఒక ప్లాన్ ఉండే. ఓకే, అయితే తను స్టేటస్ పెట్టగానే చూసిన, మ్మ్. ఇదేంది టైల్స్ మార్బుల్స్ లో చేస్తుందా ఏమో, ఎక్కడ చేస్తుందో ఏమో కనుక్కుందాం అని చెప్పి మెసేజ్ చేసా. అసలు తన నెంబర్ ఎక్కడిది మీకు? నంబర్ ఉంది, ఉంటుంది. మేము రిలేటివ్ చర్చ్ లో, అమ్మాయి కదా ఉంటది. ఇప్పుడు మేము చర్చ్ లో మేము కన్వర్ట్ అయినాం. మీరు కన్వర్ట్ ఆ, అయ్యారు? వీళ్ళ ద్వారానే. మీరు హిందూస్? నేను చెప్తా స్టోరీ. సారీ ఏంటంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా మదర్ కొన్ని రీజన్స్ వల్ల క్రిస్టియన్ లోకి చేంజ్ అయ్యారు మా ఫ్యామిలీ. ఓకే, అప్పుడు నేను హాస్టల్ డిప్లొమా సూర్యాపేట కాలేజ్ లో ఉండే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా చర్చ్ లో కన్వర్ట్ అయిపోయినాము. చర్చ్ కి వెళ్దామని వచ్చిన రోజు నాకు చెప్పింది సండే. ఓకే, వెళ్ళినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి వచ్చాం. వీళ్ళు అప్పటికే వీళ్ళ పరిచయాలు ఉన్నాయి, ఓకే, నాకు తెలియదు, నేను హాస్టల్లో ఉండే అప్పుడు. వీళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఇక మేము అందరం కలిసి చర్చ్కి వెళ్ళాం. అలా ఎప్పుడైనా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళము, చర్చ్కి వెళ్ళే వాళ్ళం, అలా పరిచయం. అప్పుడు కూడా హాయ్ మునేష్ అని అంటే ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది తెలుసా?
అంటే ఎక్కువ మాట్లాడను. ఓకే. మనకు అప్పుడు Introvert ఆ? ఏమనిపిస్తది, చాలా ఇంట్రోవర్ట్, Mhm. టూ మచ్. మనము ఆపోజిట్ క్యారెక్టర్, ఎక్స్ట్రోవర్ట్. సో అలా అప్పుడు ఆ పర్సన్ తెలుసు, కానీ అంత బాండ్ లేదు. ఓకే. ఆయననే మాట్లాడినప్పుడు ఇంకా మనం ఎలా మాట్లాడతాం, మాట్లాడేవాళ్ళం కాదు. అక్కడి నుంచి డైరెక్ట్ నేను ఇక్కడ బీటెక్ వచ్చేసిన, బీటెక్ అయిపోయింది, జాబ్ కూడా జాయిన్ అయిపోయినా. దాని తర్వాత ఒక రోజు స్టేటస్ పెడితే ఈయన నాకు మెసేజ్ చేసింది. ఎప్పుడు లేంది ఈ అబ్బాయి ఏంటి మెసేజ్ చేసిందని నేను అనుకున్నా. ఓకే. ఆయన దాని పర్పస్ మెసేజ్ చేస్తున్నాడు, ఇట్లా నిన్న ఒకసారి కలవాలి, మాట్లాడాలి అంటే. అసలు ఏంటి అని చెప్పేసి నేనే డైరెక్ట్ కాల్ చేసిన. ఓకే. ఇట్లా పెడదాం అనుకుంటున్నా షాప్ అనేసి అన్నాడు. ఇక మన వాళ్ళు షాప్ పెడుతున్నారంటే మనకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఆబ్వియస్ గా చెప్పాలనుకుంటాం కదా. కాల్ చేసి సరే రేపు మా ఆఫీస్కి వచ్చేసాయి, నీకు పరిచయం చేస్తా, ఇక్కడ టైల్స్ రిలేటెడ్ నువ్వు తెలుసుకుందాం అన్నాం. నెక్స్ట్ డే వచ్చిండు. ఓకే. మా సార్ని పరిచయం చేసిన, ఈవినింగ్ 6-6:30 అలా వచ్చిన. మా సార్ని పరిచయం చేసిన, మాట్లాడారు. మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ పక్కన ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఓకే. ఆఫీస్ రూమ్ లో నాకు కొంచెం వర్క్ ఉండే, నాకు 7కి లాగౌట్ అనమాట. ఆ టైం వరకు అవ్వలేదు, 6:30కి ఏమో అయిపోయింది వీళ్ళ కాన్వర్సేషన్. ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టేసి నేను ఇక్కడికి వచ్చేపు కూర్చో, నేను పైకి వెళ్ళి వస్తాను అని చెప్పి మా ఫ్రెండ్స్ కి నేను ఈయనని ఎంగేజ్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయా పైకి. ఓకే. పైకి వెళ్ళి వచ్చేంత వరకు నేను మాట్లాడేసి బయటకు వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు ఏమని, నువ్వు అక్కడ వాళ్ళకి చెప్పేసి నువ్వు వెళ్ళిపోవడం నాకు నచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే బేసిక్ గా మనం విలేజ్ లో ఒక దగ్గర ఉన్న వాళ్ళం బయట వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇంకా దగ్గర అయిపోతాం కదా. అవును. సో అది తనకి బాగా నచ్చింది. ఓకే. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా పరిచయం. స్టార్ట్ అయింది. ఆవిడ కోసం అందుకని క్రిస్టియన్ గా మారిపోయారా మీరు? లేదు, అంతకుముందే క్రిస్టియన్. మేము చెప్పాను కదా, నా డిప్లొమాలో మా పేరెంట్స్ వల్ల వీళ్ళ పేరెంట్స్ మారారు. వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ చేరిపోయింది. వాళ్ళ ఇల్లు కట్టడానికి మా డాడీ వెళ్ళిండు. అయితే వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు మా డాడీకి మంచిగా అనిపించింది. అప్పుడు మా డాడీ కూడా కన్వర్ట్ అయినాం. నా 10th లో, అంటే 2014 ఆ ఇయర్ లో కన్వర్ట్ అయినాం మేము. ఓకే. 2014 కే మీరు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయినాం. ఓకే. మరి ఇందాక చర్చ్ లో అన్నారు కదా, అందుకని డౌట్ వచ్చింది. చర్చికి వెళ్ళేటోళ్ళం, వాళ్ళ ఇంటికాడ కొన్ని ప్రార్థనలు పెట్టినప్పుడు. దాని తర్వాత మా చెల్లి 2020లో చనిపోయారు. క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. తను చనిపోయిన తర్వాత ఇంకా విలేజ్ వాళ్ళందరూ నువ్వు క్రిస్టియన్, మా ఒక్క ఇల్లే అన్నమాట విలేజ్ లో క్రిస్టియానిటీ. సో మీరు క్రిస్టియన్, మేము అమ్మాయిని కాల్చడానికి రాము, తీసుకెళ్ళాము అని చెప్పేసి చాలా రచ్చ చేశారు. ఇంకప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. కులం ఉంటది కదా మనకి, కులం అట్లా అన్నమాట. సో ఇక అప్పుడు ఏం చేయలేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటే ఇంకా అప్పుడు చెల్లిని తీసుకెళ్లారు. దాని తర్వాత మళ్ళీ క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసినాం. మా ఫ్యామిలీ వచ్చేసినాం బయటికి. ఇప్పుడు మళ్ళీ మేము మా పేరెంట్స్ హిందూసే. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నేను క్రిస్టియన్. మళ్ళీ క్రిస్టియన్ నేను ఒక్కదాన్ని, నా పేరెంట్స్ కాదు. భలే మారుతున్నారు ఇట్లా. అంటే రాసి పెట్టిన దగ్గరికి వెళ్దామంటారు కదా, మేబీ ఇటు రావాలని ఉందేమో నాకు. మళ్ళీ ఎటు తిరిగి వెళ్ళిన లాస్ట్ కి ఇక్కడికే చేరుకున్నా నేను. ఓకే. పెళ్లి ఎలా చేసుకున్నారు? క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారా? అంతే. అంటే నేను ఒక్కదాన్ని కూతుర్ని హిందూ మ్యారేజ్ చేద్దామని మా వాళ్ళు అన్నారు. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తే నాకు కూడా ఒక గౌరవం ఉంటది అని చెప్పేసి మా వాళ్ళని నేను ఒప్పించా క్రిస్టియానిటీ. మీ చెల్లి కోసం అంత ఇబ్బంది పెట్టారా? ఉంటారు, కుల పెద్దలు ఉంటారు కదా, నువ్వు ఆ దేవుడు ఈ దేవుడు ఇట్లా అనేసి ఉంటారు. ఇక వాళ్ళని మనం మార్చలేం. కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని మార్చేస్తే మనం మారిపోవాల్సిందే. ఇంకా అలా క్రిస్టియన్ వేలోనే జరిపించవచ్చు కదా, అలా జరగలేదు. జరిపించారు. అయితే ఏంటంటే వీళ్ళ ముత్తాతనే ఆ విలేజ్ లో ఒక టెంపుల్ ఉంది. వీళ్ళ కుటుంబంలో ముత్తాత, వీళ్ళ ఇంటి పక్కనే టెంపుల్. మా ముత్తాత పేరే మా ఊరు పేరు, సాంక్రియ తండా. ఓకే. సో వాళ్ళు ఎలా ఒప్పుకోరు కదా. మళ్ళీ దట్టు అన్మ్యారీడ్ అమ్మాయి కాబట్టి బాక్స్ లో వేయనియరు, పూడ్చిపెట్టాలి. హిందీస్ లో పూడ్చిపెట్టాలి కదా, క్రిస్టియానిటీలో బాక్స్ వేయాలి. అది ఎవ్వరు ఒప్పుకోరు. ఇంకా ఇక ఒప్పుకోలేదు. ఓకే. ఓకే. సో బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి ఆవిడ ఆఫీస్ లో అలా మీట్ అయ్యాక మీకు ఇష్టం మొదలైందా? అంటే జస్ట్ ఫస్ట్ లో ఫ్రెండ్స్ అంటే అలా కలిసి జర్నీ చేసాం. ఓకే. February 2 ఆ డేట్ మాకు గుర్తుంటది. నేను ఇంటికి వెళ్ళిన, తను కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా ఏదో ఆటగా వస్తున్నారంటే వెళ్ళింది. వచ్చేటప్పుడు ఇద్దరం వెళ్దాం కలిసి అంటే ఓకే అన్న, తన కోసం నేను వెయిట్ చేస్తున్నా. వచ్చేసింది, జర్నీ చేసినాం. అంతకుముందు ఏంటంటే నేను క్యాబ్ డ్రైవర్ చేసిన కంపెనీలో. ఈమె కలిసిన రోజే ఆ 2 కంపెనీలు స్టాప్ అయిపోయినాయి, తీసేశారు. ఇక నేను ఒక ఆలోచనలో ఉన్నప్పుడు తను ఏంటంటే
పోతే పోనీలే అని చెప్పి వేరే బయట కొట్టుకోవచ్చు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఎవరైనా సరే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. నేను మాట్లాడిన అమ్మాయిలల్లో తను చాలా పాజిటివ్ గా ఓకే ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు బాగా అనిపించింది. ఓకే అని చెప్పి ఆ రోజు నుంచి ఇక చాలా క్లోజ్ అయిపోయినాం, ఫ్రెండ్స్ అన్నట్టే. దాని తర్వాత మీరు సాఫ్ట్వేరా? లేదు, నార్మల్ బీటెక్ చేశారు కదా. అటు వెళ్ళలేదు, వెళ్దామని అనుకున్నా కానీ ఓకే, నాకు కొంచెం వెళ్ళాలని ఉండే తనకి. దానికోసమే నేను హైదరాబాద్ వచ్చిన. నేను పరిచయం అయినాక ఏంటంటే నేను చెప్పిన కొన్ని మాటలకి, అంటే ఈయనకి ఎప్పుడు బిజినెస్ రిలేటెడ్ మైండ్ ఉండేది. బిజినెస్ చేయాలి, కొద్ది రోజులు క్యాబ్ ఇక్కడ డ్రైవ్ చేసి సంపాదించుకొని ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసి అక్కడ తల్లిదండ్రులతో బతకాలి అనేది ఆయన కోరిక. తిరిగి ఊరికి వెళ్ళాలని, తిరిగి ఊరికి వెళ్ళాలి, మనకంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలి. అది సో నాకు ఆయన చెప్పిన మాటలు అది కరెక్టే కదా, బెటర్ కదా, ఇక్కడికి వెళ్ళి ఇంత స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు, ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మనం కూడా కొంచెం బూస్ట్ ఇస్తే అది చాలా తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా అని చెప్పేసి ఇక నేను కూడా చేంజ్ అయిపోయినా. ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని అనుకోలేదు, అక్కడితో డ్రాప్ అయిపోయినా. ఇప్పుడు నార్మల్ ఏదో కంపెనీ నార్మల్. ఓకే, సో అలా క్లోజ్ అయిపోయి ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎవరికి ప్రపోజ్ చేసుకోలేదు. బేసిక్ గా మా ఫ్రెండ్షిప్ లోనే ప్రేమ అనేది చిగురించిందా? ఇప్పుడు ఏంటంటే ప్రతి బాధని తను చాలా పాజిటివ్ గా ఇలా చేస్తే బాగుండదు, ఇలా చేయని చెప్తూ ఉండేది. దాని తర్వాత ఏంటంటే తను డ్రైవింగ్ నేర్చుకుంటా అని చెప్పింది. డ్రైవింగ్ నేర్చుకుంటా, నాకు నేర్పివా అంటే ఓకే నాకు టైం లేదు కానీ సండే నేర్పిస్తా అని చెప్పిన. తనకు కూడా సండే హాలిడే. తను వచ్చేది ఎన్టీఆర్ స్టేడియం దగ్గర, నా రూమ్ ఉండే ఎన్టీఆర్ స్టేడియంలో నేర్పించినట్ల వీక్లీ సండే మార్నింగ్ 10-11కి వచ్చేది. నేను ఒక 2-3 అవర్స్ నేర్పించి స్టార్ట్ అయింది. అలా నేర్పించడం వల్ల అలా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత అలా బేసిక్ గా ఎవరితోనూ మాట్లాడరు కదా, నేను పలకరించకపోయినా పలకరించి మరి మాట్లాడే రకం, ఆపోజిట్. దాంతో నేను ఏదో ఒకటి చెప్పాలి, ఆమె మాట్లాడుతూనే ఉంటది, నేను అవును చాలా ఎక్కువగా మాట్లాడతా. నేను ఎంత మాట్లాడితే ఆ మాటల్లో ఒక్కొక్కటి దానికి తలకాయ ఊపుడే ఉంటుంది. అంటే నేనేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు గొర్రెలకు ఊపుతున్నట్టు. బయట ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా నిన్ను మాట కన్నా హెడ్ తోనే సైలెంట్. మీకు అర్థమైపోయా ఉంటది కదా చూసారా, అంటే నేను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఏదో గొర్రెలకు తింటున్నావా మరి. ఇప్పుడు ఏంటంటే అలా అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నా బిహేవియర్ అవసరానికి మించి నేనేం మాట్లాడను. అనుకునేటోళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు, కానీ అది నా బిహేవియర్. నేను అట్లా అనుకుంటదేమో అని చెప్పి అనుకుంటే నా తప్పది. బట్ ఎక్కువ మాట్లాడతారా? మాట్లాడరా? లేదు, మీరు కదా, ఆయననే లేదు. మీరు మాట్లాడతారా అని ఆయన అడుగుతున్నాను. నేను మాట్లాడతావు. మళ్ళీ ఏంటంటే తను మాట్లాడితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. తను సైలెంట్ ఇప్పుడు చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక భజనే లేదు. అదేం లేదు, సైలెంట్ గా ఉన్నానంటే ఈ రోజు ఏమైంది అని గెలుకుతూనే ఉంటాడు నేను ఒర్రేదాకా. చాలా మేము మాటలే ఎక్కువ, మాటలు తూటాలు ఎప్పటికి మాకు అంటే తిట్టుకుంటాం మేము, చాలా క్యూట్ గా తిట్టుకుంటాం. ఎంత తిట్టుకుంటే అంత ఎక్కువ ప్రేమ అంట. మా నిక్ నేమ్స్ ఏమంటే అసలు చెప్తే నవ్వుకుంటారు అందరూ. అక్కడ దాకా వచ్చాక చెప్పకపోతే బాగా వచ్చేది. నీ పేరు మాత్రం చెప్పుకో, నా పేరు చెప్పుకో. అయితే నిక్ నేమ్ ఏంటంటే నాకు ఈ బంగారం, బేబీ, కన్నా ఇవన్నీ కాదు కదా, నాకు తెలుసు. నాకు నచ్చదు. ఏంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే నేను తనని తిట్టేటోని, స్టార్టింగ్ లో కుత్రి అనేటోని. అంటే కుత్రి అంటే కుక్క పిల్ల. ఓకే, కుత్రి అనేటోని, కుక్క పిల్ల అన్నట్టు అది ముద్దుగా. దాని తర్వాత తనేమని పిలిచారు, నన్ను కూడా కుత్రా అని చెప్తది. అంటే ఆడ కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల. మా నిక్ నేమ్స్ అవి. అదేంటంటే ఒకసారి తిను అట్లా పిలుస్తా ఉంటది, తిను కుత్రా అంటా ఉంటది. మా అమ్మ, మా అత్తమ్మ. ఏంటి మీరు కుతురు అనుకుంటారు? మీరు మన ఇంట్లో అయితే అనుకోండి, కానీ బయటకు వెళ్ళినప్పుడు రిలేటివ్ అనకండి అన్నాను. కొద్దిగా అంటే కొన్ని రోజులు, ఈ 6 months కదా జర్నీ, ఈ 6 months లో రిలేటివ్స్ కు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, మనము వీళ్ళు మారాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు అలానే పిలుచుకుంటారు, మనమే వినడం అలవాటు చేసుకోవాలి అనుకున్నారు. చెప్పిన నేను, మా అత్తమ్మ కూడా అట్లా చెప్పింది, మా మమ్మీ కూడా అట్లా చెప్తే, అమ్మ ఎవరి కోసమో మేము పిలుచుకోవట్లేము, వాళ్ళు ఏమని అనుకుంటారా, వీళ్ళు ఏమని అనుకుంటారా, నాకు నచ్చదు అవన్నీ. వాళ్ళు ఏమని అనుకోని, వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని ఏమైనా చేసుకొని,
మాకు నచ్చిందా మేము అది చేస్తాం. ఓకే. కాదు మా ఈవిడికి ఇద్దరికి ప్రాబ్లం లేనిది వాళ్ళు ఎవరో ఇదంటారు అని చెప్పి మీరు మాకు చెప్పి ఇదవ్వకండి, మేము ఎలా ఉండాలో మేము డిసైడ్ అలానే అయినామని చెప్పి చెప్పేస్తా. ఓకే. ఓకే వదిలేస్తారు వాళ్ళకి అక్కడ. కాదు ఈవిడికి చెప్పక ముందే మీ మదర్ కి చెప్పేశారా ఈవిని పెళ్లి చేసుకుంటాను? చెప్పేసా. అసలు ఏంటంటే ఫస్ట్ మా బొమ్మడిదికి చెప్పా. మా బామ్మర్ది అంటే తిన తమ్ముడా? లేదు మా మామ వాళ్ళ- కొడుకు. ఓకే. అయితే సో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తన బిహేవియర్ కానీ తను నాకు నచ్చింది అని చెప్పి చెప్పిన. ఎన్ని ఇయర్స్ తర్వాత చెప్పారు? జస్ట్ మేము పరిచయమే, మాకు 6 months లో మొత్తం 6 months లోనే మాకు లవ్ వచ్చేసింది. ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి లవ్ లో వెళ్ళిపోయాం. ఆ లవ్ నుంచి ఇంకో 6 months లోపు మ్యారేజ్ అయిపోయింది. వెళ్ళిపోయినా మామ. ఆ లవ్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకో 6 months లో మ్యారేజ్. మనం వెంటనే. సంవత్సరాలు అంత లేదు, ఓకే. జస్ట్ 6 months. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు అవసరం లేదు. బేసిక్ గా మాకు ఇంత షార్ట్ టైం ఎందుకంటే అంటే అన్ని అనుభవాల తర్వాత ఒక 26-27 years ఆ ఏజ్ లో కాబట్టి అంత అట్రాక్షన్ మోడ్ ఉండదు కదా బేసిక్ గా. Yeah, ఆ yeah. అట్రాక్షన్ మోడ్ కాదు కాబట్టి ఆ అండర్స్టాండింగ్ మ్యూచువల్ గా సెట్ సెట్ అయిపోయింది. అయిపోయింది చాలా. ఏ 15 16 ఆర్ ఎల్స్ 20-21 అనుకో, అప్పుడే బయటకు వస్తాం. పీపుల్స్ గురించి అంత తెలియదు, అంటే అబ్బాయిలు ఎలా ఉంటారు అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది అనుభవాలు ఉండవు కాబట్టి కొంచెం ట్రాప్ కైండ్ ఆఫ్ ఉండొచ్చు. కానీ ఆల్రెడీ అనుభవాలతో ఉన్న ఏ మనిషి ఎలా అనేది తెలుస్తుంది కాబట్టి అంత టైం పట్టలేదు మాకు జర్నీలో నెక్స్ట్ స్టెప్ వేయడానికి, అర్థం చేసుకోవడానికి. అదే మెచ్యూరిటీ అలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది, కదా, అంటే అర్థం. వయసుతో పాటు అనుభవాలు వచ్చేస్తాయి కదా, దాని మ్మ్. ద్వారా వచ్చేసింది. ఇంకా మైండ్ సెట్ చేంజ్ అయిపోవడం వల్ల చాలా స్పీడ్ అయిపోయింది రిలేషన్షిప్. ఓకే. మీ బామ్మర్దికి చెప్తే తనేమన్నాడు? తనకు చెప్పిన, మేము కొంచెం బయటికి వెళ్ళినాం. చెప్పినప్పుడు ఏంటంటే చెప్పినా అని చెప్పి తిరిగి చెప్పిన. మా మామయ్య కొడుకు చెప్పిన అంటే తను చాలా కోప్పడ్డది. ఎందుకు ఎందుకన్నా చెప్పినావు, ఎవరు చెప్పమన్నారు నీకు అని చెప్పి కోప్పడ్డది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, ఓహో. ఫోన్ లిఫ్ట్ చేయలే. నాకు బాగా కోపం వచ్చింది. అసలు ఏమైంది అని చెప్పి మేము కోప్పడ్డప్పుడల్లా తన హాస్టల్ దగ్గరకు వచ్చి కార్ అక్కడ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటా. ఫస్ట్ Okay. నాకే చెప్పలేదు, ఎవరికో పోయి ఎట్లా చెప్తా? నాకు చెప్పాలి కదా, చెప్పలేదు. నేను ఇష్టం Basically- ఉన్నాను నాకు చెప్పాలిగా. తిను ఐ లవ్ యూ అని చెప్పి నాకు చెప్పింది. మ్మ్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి చెప్పింది. ఫ్రెండ్ కి ఎవరైనా చెప్తారు కదా, అట్లనే చెప్పినా నేను. ఈయన సీరియస్ గా తీసుకున్నాడు. మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ చెప్పింది. జోక్ గా చెప్పినా నేనేదో బా అందగాడు మహేష్ బాబు వచ్చిండు అందుకే చెప్పినా అయితే నేను. చెప్పింది 2-3 సార్లు చెప్పింది. నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు నేను. యాక్సెప్ట్ చేయలేను. ఐ లవ్ యూ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన చెప్పు, నిజంగా చెప్పు. అవును ఫ్రెండ్ నేను లవ్ యూ చెప్పినప్పుడు లవ్ యూ టూ మా అమ్మ నువ్వు చెప్పలే మా అమ్మ నాకు. లవ్ యూ అని చెప్పలే, అంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పి నువ్వు ఫస్ట్ చెప్పిన గుర్తుందా? చెప్పే ఉంటా అప్పుడు చెప్పే ఉంటుంది చూసి చెప్పింది తను. అయితే నేను ఏంటంటే ఓకే లాస్ట్ వరకు చూద్దాం అని చెప్పి, ఇప్పుడు అది ఇంకా సెట్ అవ్వలేదు అని చెప్పి చెప్పిన. అలానే ఒక 2 times ఏమో అడిగింది, చెప్పలే. కానీ నేను బయట మాత్రం చెప్పుకున్నా. అమ్మాయిని ఒక 2 members అడిగిన, ఇట్లా స్వాన్స్ ఇట్లా అమ్మాయి ఉందన్న, ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటది, ఇంత సపోర్టివ్ ఉంటది, ఇంత పాజిటివ్ ఉంటది. మా బ్రదర్ ఒక అతను రామ్ అని చెప్పి ఉంటాడు, అతనికి చెప్తే ఈ టైంలో నువ్వు తీసుకునే డెసిషన్ లైఫ్లో నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నువ్వు చేసుకో అని చెప్పి చెప్పిండు. అయితే నాకు కూడా పాస్ట్ లో ఒక అమ్మాయితోని ఎంగేజ్మెంట్ దాకా పోయింది. బై లక్ నేను బతికిపోయినా. అది యాక్సిడెంట్ కాదు, రిలేషన్షిప్ రోడ్ యాక్సిడెంట్. తన వల్ల జరిగిన ఇన్సిడెంట్ వల్లనే నేను హైదరాబాద్కి వచ్చిన. ఓకే. హైదరాబాద్కి రావడానికి కారణమే తను. తను వద్దనుకుందా మిమ్మల్ని? లేదు నేను ఈయననే ఆమెని వద్దు అని అనుకొని ఇక్కడికి వచ్చేసారు వచ్చేసిన తప్పించుకోవడానికి. తప్పించుకోవడానిక? ఎందుకు అంటే వద్దంటే టాక్సిక్ పీపుల్ ని మన లైఫ్ లో ఉంచాలని నేను అంటే అనుకోను కదా. అటు ఓకే అయింది. అసలు వద్దులే మామ నీ పాస్ నువ్వు చెప్తే అసలు బాగుంది, నేను చెప్తే ఎలివేషన్ వస్తుంది. ఆయన రిలేషన్షిప్ స్టార్ట్ చేసిండు. ఆ రిలేషన్షిప్ ఎంత షార్టేజ్ అంటే జస్ట్ విత్ ఇన్ 1 month లోనే వాళ్ళకి లవ్ కుదిరిపోయింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు నేను బ్రతకడానికి ఇది ఈ 1 month చాలు అండర్స్టాండింగ్ అన్న లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడే వాళ్ళది ఈయన కోసం బండి కొనేసారు, అన్ని అయిపోయినాయి. కానీ 1 month గ్యాప్ లోనే ఒక మనిషిని అర్థం చేసుకోవాలి అంటే త్రూ అవుట్ ఒక 24 hours వాళ్ళతో జర్నీ చేసిన ఒక 1 year టైం పడుతుంది నా ప్రకారం. అలాంటి 1 month లో ఆయనకి ఏం అర్థమవుతుంది? కాల్ చేసి బేబీ బాగున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అని ఒకటే కాల్ చేసి రోజు దొబ్బుతా ఉంటే అదే మాయలో ఉంటారు ఎవరైనా. అలా చేసిందామా ఆయనకు అర్థం కాలేదు. వన్స్ అది ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది అన్న టైంలో ఒక్కొక్కరు ఆ పర్సన్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అది ఓకే, సో ఇదేదో కొంచెం వేరే లెవెల్కి వెళ్ళేటట్టుంది, నా ఫ్యామిలీని కొంచెం విడగొట్టేటట్టుంది. సో అని చెప్పేసి ఆయన అక్కడితోనే స్టాప్ చేయాలి. ఏం చేయాలో తెలియక
దాని గురించి ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ ఇక్కడ హైదరాబాద్ లో పడ్డారు. అది దాన్ని ఫేస్ చేసేంత ధైర్యం లేకుండే. అయితే రెండు ఎస్కేప్ అన్న చేయాలి లేదా మనం ఫేస్ చేయాలి. అవును, ఫేస్ చేసేది లేదు, ఎస్కేప్ అయ్యారు. అలా ఊడి పడితే ఈడ ఉన్నారు. అవతల పర్సన్స్ వదిలిపెట్టేటట్టు లేరు. వద్దులే ఇక స్టోరీ ఎందుకు మనకి. అందుకోసమే ఇక్కడ రీచ్ అయినా ప్రశాంతంగా. ఇప్పుడు అంటే life ఒకరి చాలా వల్ల ఇంకొక మంచి జరిగింది ఆయనకి. అవునా? అదే మీరే మంచిగా అంతే కాదమ్మా నీకు అంటే ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం. ఎందుకంటే అమ్మా. ఇలా ఉంటానని చెప్పి నేను అనుకోలేదు. అంటే ఇలా లైఫ్ ఊహించుకున్నాను అంతే. దాన్ని అంటే నేను లోగా ఉన్నప్పుడు తను ఇచ్చే బూస్టింగ్ అనేది నాకు అసలు నేను ఓకే. మీ ఇంట్లో ఎలా ఒప్పించారు మరి? నేను సింగిల్ అదే ఇప్పుడు సింగిల్ డాక్టర్ అన్ని మీరే, ఇంకా వాళ్ళకి ఎలా ఒప్పించారు అసలు? వాళ్ళు ఒకసారి హైదరాబాద్, నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్ చూపించాలి, మమ్మీ వాళ్ళని మొత్తం తిప్పాలి అని నాకు కోరికగా ఉండే. వాళ్ళని రమ్మన్నా, ఇద్దరిని వచ్చారు మొత్తం. అప్పుడు వచ్చినప్పుడు మేము ఫ్రెండ్స్. ఈయన కారు ఉండే కదా, సో కార్ లోనే వాళ్ళని గోల్కొండ ఇక్కడికి మొత్తం తిప్పా. అప్పుడు ఈయన ఇచ్చే కేరు, ఆ మర్యాద అది కొంచెం వాళ్ళకి నచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళేటప్పుడు, నెక్స్ట్ ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు మా మామయ్య కొడుకున్నాడు. ఆయనని చేసుకుంటావా లేకపోతే ఈయనని చేసుకుంటావా అని మా అమ్మ అడిగింది. వాడేమో నాకంటే ఒక 2-3 years చిన్న. వాడిని నేను ఎలా చేసుకుంటా అమ్మా, ఈయన అయితే నాకు ఓకే అని చెప్పిన. అడిగారా? మా మమ్మీ అడిగింది. ఓకే. సో ఎందుకు వీళ్ళ మమ్మీకి ముందే మీ మమ్మీ చెప్పేశారా? లేదు, మా మమ్మీ చెప్పలేదు. వాళ్ళకి ఇంకా ఆ కాన్వర్సేషన్స్ వరకు వెళ్ళలేదు. ఓకే, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. మా ఈయన చేసుకుంటా అంటే కొంచెం తల ఊపి ఎస్ అన్నట్టే నేను సిగ్నల్ ఇచ్చా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా మామయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు నాకు సంబంధం చూసారు. ఒక సంబంధం చూసారు ఖమ్మంలో, గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ. సో ఆయన చేసుకో, నీ ఫొటోస్ పంపించాము, నువ్వు నచ్చావంట. సాటర్డే రోజు కాల్ చేశారు, ఈ రోజు నువ్వు బయలుదేరినావు అనుకో రేపు సండే నిన్ను చూసేసి కన్ఫర్మ్ చేసుకుంటారంట అన్నారు. ఒరి నాయనో ఇదేంద్రా, ఇప్పటికిప్పుడు నేను వెళ్ళడం ఏంది అనేసి నేను మా మమ్మీకి కాల్ చేసి, అమ్మా నీకు మునేష్ నచ్చాడు అన్నావు కదా, ఒకసారి వాళ్ళ అమ్మతో వెళ్ళి మాట్లాడు, బావ నాకు ఇలా కాల్ చేశాడని చెప్పిన. నెక్స్ట్ డే వెళ్ళింది. వెళ్ళేసి మా అత్తమ్మతో నాకు కాల్ మాట్లాడించింది. వాళ్ళు మాట్లాడుకున్నారు, నాకు కాల్ మాట్లాడించి, ఇట్లా మీ అమ్మ మా ఇంటికి వచ్చిందమ్మా, మా కొడుకుని ఇద్దామని, మా కొడుకుకి ఇద్దామని. సరే నీకు ఇష్టమేనా అని అడిగారు. నాకు ఇష్టమే అత్తమ్మ, మా అమ్మ ఏదంటే అదే అని, నాకేం తెలియదు అలాగా. నెక్స్ట్ సేమ్ వర్షన్ మా అమ్మకి వెళ్ళింది, మా అమ్మ కాల్ వెళ్ళింది. సేమ్ వర్షన్, ఏమి తెలియనట్టు ఈయన కూడా. మా ఇట్లా అనుకుంటున్నాం మరి ఏంటంటే, మా మమ్మీ ఏం చెప్పిందని అడిగినా నేను ఫస్ట్. అయితే మా మమ్మీ ఓకే చెప్పింది. అంటే మా మమ్మీ వాళ్ళకి ఓకే అయితే నాకు కూడా ఓకే అత్తమని చెప్పిన. నేను పర్సనల్ గా చెప్పలేదు, మహానటులు. మా మమ్మీ వాళ్ళకి అమ్మకి ఓకే అన్నదంటే ఓకే నేను కూడా ఓకే అని చెప్పేసిన. అలా జరిగింది మీ పెళ్లి. దాని తర్వాత ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ లో అందరూ ఓకే అయిపోయారు. మా పేరెంట్స్, మా కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ మాకు నచ్చింది. సో గొడవలు చేసుకోమన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళందరూ. రెండు ఫ్యామిలీస్ అంత గొడవలు హడావిడి ఉండదు. సో అది ఇద్దరికి కంఫర్టబుల్ గా హ్యాపీగా అయిపోయింది. బట్ హీ ఈస్ ద వన్, తనే అని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? ఎక్కువ వింటాడు. అందరు అమ్మాయిలకి అని చెప్పను, ఇప్పుడు మీరు చెప్పారు మీకు మాట్లాడడం నచ్చదు. సో మీలాంటి వాళ్ళకి మాట్లాడే పర్సన్ ఉంటే మీకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఎవరో ఒకరు ఎంగేజ్ చేయకపోతే రిలేషన్షిప్ బోర్ కొట్టేస్తుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళు ప్రతి ఫీలింగ్ ని షేర్ చేసుకుంటారు, మన మిస్టేక్స్ ని మనకి ప్రతి మాటలో మనకి చెప్తూ ఉంటారు, మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. సో మన మిస్టేక్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఎవరిది వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనుకో, ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోలేరు, అవతల పర్సన్ చెప్పాలి. మా ఆయన డే మొత్తం ఏం చేస్తాడో చెప్పడు. నేను మా ఆఫీస్ లో ఎవరితో ఏం మాట్లాడినా, ఎవరితో చాట్ చేసిన ఆ చాట్ తో సహా, ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ కూడా ఇగో నేను ఇలా మెసేజ్ చేసిన, మా మామ కొడుకుతో మాట్లాడినా, బావతో మాట్లాడినా, ఇట్లా ప్రతి అబ్బాయితో మాట్లాడిన కాన్వర్సేషన్స్ అన్ని చూపిస్తాం. నేనంత ఎక్స్ప్రెసివ్ ఉండకపోతే నేను నీకు చెప్పను. ఆ మెసేజ్ ఏదో ఒక రోజు ఆయన చూస్తే నాకు చెప్పకుండా ఇన్ని వేస్తుంది అన్న డౌట్ వస్తుంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బ్రేక్ అనేది. సో నాకు అది నచ్చదు. సో అదే మీ లైఫ్ లో ఒక అబ్బాయి అలా జెన్యున్ గా ఉంటే మీకు ఆ ట్రస్ట్ ఉంటది. సో అప్పుడు బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందా? మనం లేడీస్, అబ్బాయిలు మన దగ్గర నుంచి అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటే. మీకేంటి తన మీద నమ్మకం? షీ ఈస్ ద ఓన్లీ వన్ అని అనిపించిన విషయం ఏంటి? అయితే తను మాటల్లో కానీ తను చేసే బిహేవియర్ లో ఇట్లాంటి అమ్మాయిలు ఉండరని చెప్పి నేను చూసిన దాంట్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఎంత ఎట్లాంటి అమ్మాయిలు? స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే.
నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా మంది ఉన్నారు కానీ ఆయనకు తగలేదు, నేను తగిలినా నా దగ్గర ఆగిపోయింది, ఇంకా చూడడానికి పోలేదు, ఇంకా స్కోప్ లేదు ఆయనకి. అది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంది. అండ్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో దానికి సొల్యూషన్ తను ఆలోచిస్తుంది. ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తన దగ్గర Solution సొల్యూషన్ ఇస్తది. ఉంటది. ఓకే. ఆయన సైలెంట్ ఉంటే నాకు అర్థమైపోతుంది ఈయన ఏదో బ్రెయిన్ లో తిప్పుతున్నాడు, ఇంకా ఈయన సైలెంట్ అయిపోయిందంటే సంథింగ్ ఏదో ఉంది. ఓకే. నేను అది ఒక ఆయన 100 times అడిగేదాకా నాకు చెప్పడు. అంటే తను నమ్ముకున్న వాళ్ళని అసలు బాధ పెట్టదు. నచ్చిన వాళ్ళకి ఇష్టమైంది ఇస్తుంది. తనకు బాధ అనిపించినా కూడా నచ్చిన వాళ్ళ కోసం తనకు బాధ అనిపించే పని కూడా చేస్తుంది. అలాంటి కొన్ని చాలా ఇష్టం. పెళ్ళి ఎన్ని years అవుతుంది? పక్కన నేను లేకపోతే ఆయన నా గురించి చెప్పే విషయాలు మీరు వింటే మీ బ్రెయిన్ పోతుంది. అవునా? చెప్తానే ఉంటాడు. అంటే ఒక తాగిన వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారు, దానికంటే డబుల్ మాట్లాడతారు ఆయన. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి చెప్పలేరు. చెప్పలేకపోతున్నాడు, నా ముందు ఏది చెప్పడు నా గురించి. బిహైండ్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6th month రన్నింగ్. 6th month రన్నింగ్. ఓకే. అంటే అందరూ అంటారు కొత్త మురిపం అని, కానీ నాకు తెలిసి మేం రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ మా బాండ్ అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని మారిపోతాయి కదా, ఇప్పటికీ మేము అలానే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. మా అత్త మామల ముందు కూడా అలానే ఉంటాం, మేము మా ఇంట్లో కూడా అలానే ఉంటాం. నన్ను మ్యారేజ్ ముందు ఎవరు అట్లా చూడలే మా ఇంట్లో. మా మామ కూతురు ఉంటది మా ఇంట్లో, చిన్న పాప. అంతకుముందు నేను ఏంటంటే వచ్చేటోడిని, తినేటోడిని, మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని చెప్పి ఫోన్ చూసుకునేటోడిని, పడుకునేటోడిని. ఇప్పుడు నేను ఇంట్లో చేసే అల్లరి లేదంటే తట్టుకోతాను. ఏంది మా ఇట్లా చేస్తున్నావు, ఇట్లా మారిపోయినావు ఏందని చెప్పి చెప్తా ఉంటది. అల్లరిగా చేస్తా ఉంటా, కామెడీ చేసుకుంటా, ఈమెకి చికాకులు చెప్తుంటా. సో మా ప్రకారం నాకు తెలిసి 1 year మా రిలేషన్షిప్, మా మెంటల్లీ. సో మేబీ ఆఫ్టర్ 6 months కొన్ని చేంజెస్ ఉండొచ్చు, అంతేగాని మేమైతే మాకు తెలిసి 1 year అంతేనా? 1 year. అంతే కాదు, మీరు అంత పెద్ద ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడలేరు, చెప్పలేరు కదా, అంత ఫ్రీగా డాన్స్ ఎలా చేస్తున్నారు వీడియోస్? అదే నేనేంటంటే మా వైఫ్ బయట ఎవరు చూడరు కదా. నేను అసలు ఏంటంటే మా కాలేజ్ లో ఫేర్వెల్స్, వెల్కమ్స్ అవుతాయి కదా, అప్పుడు అందరూ ముందు చూసి డాన్స్ చేస్తారు, నేను వెనకాల చూసి డాన్స్ చేస్తా. ఎవరు వెనక? నేను అటు బ్యాక్ స్టేజ్. నాకేంటంటే ఫేస్ టు ఫేస్, స్టేజ్ మీద ఎక్కకుండా నిలబడి కింద. స్టేజ్ మీదనే. ఇప్పుడు అందరు ఇటు ఉంటారు, నేను ఇటు తిరిగి డాన్స్ చేస్తాను. ఇటు నాకు ఎందుకంటే జనాలను చూస్తే నాకు కొంచెం సిగ్గు, మొహమాటం. నన్ను చూసి అందరిని చూడాలంటే నాకు కొంచెం భయం వేస్తా ఉంటది, జెలస్ గా ఫీల్ అవుతా. అందుకనే నేను అటు తిరిగి డాన్స్ చేస్తా. మా సార్ వాళ్ళు ఏమో ఇటు తిరిగి రా అని చెప్పి చెప్తారు. సార్లు మా ఆయన ఎవరు నన్ను చూస్తున్నారు, ఏ అమ్మాయి చూస్తున్నారు బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఎవరైనా అమ్మాయిలు చూస్తే సిగ్గు వస్తుంది. అది అబ్జర్వ్ చేయకుండా మన డాన్స్ మనం చేసినాం అనుకో సిగ్గు రాదు. మా ఆయన కొంచెం అబ్జర్వర్. అది కూడా అమ్మాయిలు మాత్రమే చూస్తాడు. అబ్బాయిలకి అమ్మాయిని చూస్తేనే సిగ్గు వస్తుంది, అబ్బాయిని చూస్తే ఎందుకు వస్తుంది? నేను అబ్బాయిలు చూడను. ఇప్పుడు నా డాన్స్ అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడరు. మనం కొంచెం స్మార్ట్ గా, క్యూట్, కొంచెం స్లో మూవీ చేస్తాం కూడా అమ్మాయిలకు నచ్చుతుంది. అబ్బాయిలకు ఎట్లా నచ్చుతుంది చెప్పండి? ఇదే ఇలా ఈ కాన్వర్సేషన్స్ ఉంటాయి మా మధ్య. ఒక థర్డ్ పర్సన్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ఈవెన్ మా రిలేటివ్స్, మా సైడ్ రిలేటివ్స్, వీళ్ళ సైడ్ రిలేటివ్స్ కూడా ఈ కాన్వర్సేషన్, ఇలాంటి టైప్ బాండ్ ని అలవాటు పడ్డారు. మార్చుకోమని ఎవరికి చెప్పడానికి స్కోప్ లేదు, ఇంకా అలవాటు పడ్డారు. వాళ్ళు చూసి చూసి వీళ్ళు మారరా, మనమే అలవాటు చేసుకోవాలి. సో మీ ఫస్ట్ డాన్స్ వీడియో ఏంటి అంత ధైర్యంగా ఓపెన్ గా రీల్ చేసింది? రీల్స్ ఎప్పుడు చేయలే నేను. టిక్ టాక్ లో ఒక 2 times మీరిద్దరు కలిపి చేసిందా? ఇప్పుడు చేస్తున్న వీడియోస్ లో అండి అలవాటు పడ్డాడు. నేను ఉన్నా కదా పక్కన, ఏం లేదు నా చూసుకుంటది. ధైర్యం ఎందుకంటే మా వైఫ్ నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యం అంటే వెళ్ళిపోతా, ఏడుస్తాడు, యాంగ్షియస్ అయిపోతాడు. ఉంటేనే చెప్పు, ఇగో నిజాలు చెప్పినప్పుడు ఇట్లా యాక్సెప్ట్ చేయరు, కానీ బయట చెప్పిన అన్నప్పుడు మాత్రం అబ్బో ఇప్పుడు చెప్పంటారు. చెప్తారు, వినండి మీరు, చెప్పండి. తను నా పక్కన ఉంటే నేను ఏదైనా చేసేస్తా ఈ ప్రపంచాన్ని. అది అంటే నాకు ఏదైనా పర్లేదు, తను ఉంది అన్న నాకు మా ఆయన మాట్లాడితే చెప్తా ఉంటది. నన్ను ఎప్పుడైనా ఇట్లా అన్నా అంటే నేను అనలేను. ఇప్పుడు బయట మా వైఫ్ గురించి ఆ పొగడే ఒక్కొక్కరికి చెప్తా అంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకు కూడా ఇట్లాంటి వైఫ్ కావాలని. వాళ్ళు ఏదో ఒక 2 విషయాలు చెప్పండి మాకు కూడా. అబ్బాయిలకి అలాంటి వైఫ్ కావాలనిపించే ఒక అమ్మాయి ఉంటది, వాళ్ళ హస్బెండ్ ని అతను ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో గ్రహించి స్ట్రెస్ ఉన్నాడు అనుకో, చెప్తాడు కదా బాగాలేదు ఇట్లా అంటే, సరే నీకు బాగాలేదు కదా, మనం మందాత అంటే తెచ్చుకో అంటది. తను చెప్తది. నిజం అంటే నేను అసలు తాగను,
నేను తాగను బేసిక్ గా. ప్రాపర్ నిజంగా చెప్తున్నా, అబ్బాయిలు ఎలా కోరుకుంటారు అలాంటి అమ్మాయే చెప్పారు మీరు. అబ్బాయిలు ఇప్పుడు నేను స్ట్రెస్ లో ఉందంటే మందు తెచ్చి ఇచ్చే అలానే ఒక అమ్మాయి. ఇస్తారు. నా మనసు బాగాలేదంటే ఏదో ఒకటి దాని నుంచి బయటికి రావడానికి బయటికి వెళ్ళడము. మామని చెప్తా. లేదు నేను చెప్తే బాగుంటది, నువ్వు చెప్తేది. నీ గురించి నేను చెప్తా, నా గురించి నువ్వు చెప్పుకో. అలాంటి వాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి కొంచెం. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు దొరకాలి అంటే నేను అరిచినప్పుడు పడే ఓపిక కూడా మీకు ఉండాలి. అవును. ఓన్లీ నేను మనల్ని చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. భరించాలి. ఆ పాపం ఉండండి, ఆయన ఎంత కష్టపడి ప్రేమగా చెప్తున్నారు మీ మీద. చెప్పండి. అట్లా చెప్తది. అయిపోయింది. ఏది మందిస్తుంది. ఆ మనసు బాగాలేకపోతే ఒక పెగ్గు. మందాతే తెచ్చుకో ఉంటే మామ ఎప్పుడైనా నీ మనసు బాగాలేదు నోటితో చెప్పినావా నీకు? అంటే నాకు ఇప్పుడు బయట ఉంటా, ఉంటావు. ఈ రోజు బుకింగ్స్ లేవు, నాకు కొట్టబుద్ధి కావట్లేదు అనుకో, ఎందుకో మనసు బాగా మంచిగా అనిపిస్తలేదు అని చెప్పింది అనుకో, మందాతేమో తెచ్చుకో అంటాను. అసలు నాకు అప్పటి వరకు తాగాలని ఉండదు, నాకు అసలు తాగాలనే ఉండదు. తను చెప్పగానే గతం ఇక నేను ఆలోచించాను కూడా ఆలోచించాను. దానికి 1 కిలో చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేసి ఇస్తా. ఫ్రై చేసి ఇస్తుంది. ఎందుకంటే నేను ఆదర్శ ఎక్కువ మంది తాను, గింతే తాత కానీ గింత చికెన్ తింటా. నాకు స్టఫ్ ఎక్కువ. నేను కొంచెం తినడంలో నాకు తినడం అనేది చాలా ఇష్టం నాకు. అందుకే ఆయన తాగుతున్నాడు అంటే మినిమం 1.5 kg తీసుకొస్తా. ఆల్మోస్ట్ 1 kg తినేస్తాడు. 1/2 kg నేను మా చిన్నోడు ముగ్గురం కలిసి అన్నం తింటా. అది ఎక్కడ తాగిన పోతుంది తర్వాత ఇదంతా? తిన్న చిన్నోడు తర్వాత అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు. ఓకే. నేను ఎక్కువ తాను, అందరు అంటా ఉంటారు, అందరు ఏమంటారు అంటే నేను 4 బీర్లు తాత 5 బీర్లు తాత బేసిక్ ఎక్కువ తాగే వాళ్ళని ఏ వైఫ్ ఎంకరేజ్ చేయదు. Boys. ఇలా అప్పుడప్పుడు తాగే వాళ్ళనే కదా, అది ఎంకరేజ్మెంట్ కాదు. కానీ తాగుబోతుల సంఘంలో ఉంది నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే. లేదు ఆయన అకేషనల్లీ తాగే మనిషి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఏమంటారు, వచ్చే మాటలు ఏంటంటే ఈ ఫుల్ బాటిల్ సరిపోతుందా మనకి, ఉన్నాం నలుగురు ఉన్నాం ఇంకో హాఫ్ తెప్పించు అట్లా అంటారు. కానీ నాకు 2 పెగ్గులకే నాకు అవసరం రెండు లేదు కానీ పెగ్గులు. వచ్చేస్తాడు. నాకు తాగడానికి చాలా ఉంటది, కానీ నాకు ఆ 2 పెగ్గులతో కొంచెం ఎక్కుతుంది. దాన్నే నేను కంటిన్యూ చేస్తా. ఎక్కువ తాగి ఆగడం కాదు, నాకు కొంచెం యావరేజ్ గానే ఉండి ఎంటర్టైన్ అవుతా ఉంటా వాళ్ళ మాటలు. తాగడం గురించి ఎందుకు, నేను చెప్పింది అది కాదు. మీ వైఫ్ మీకు అంత నచ్చిన క్వాలిటీస్ ఏంటి అబ్బాయిలు అదే కోరుకునేది? ఇప్పుడు చెప్పిన కదా మందు గురించి ఒకటి. ఇంకొకటి ఏంటంటే నాకు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, నేను టెన్షన్ పడుతున్నా ఫినాన్షియల్ గా అని చెప్పి తనకు అర్థమైంది అనుకో, తను దాన్ని ఎమ్మటే సాల్వ్ చేసేస్తుంది. అంటే చుట్టాల అట్లా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కాల్ చేసి, నేను బాధపడుతుంటే ఫినాన్షియల్ గా అయినా సరే దేని విధంగా సరే నా బాధని చూసి తను అసలు ఉండదు. బాధ కాదు నీ ముఖం, నువ్వు నాకు బాధ ముఖమా? చెప్పవు, నీ ఆ, ఫేస్ సరే. చూసి నీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ లో చూసి. ఆ బాధని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసేయాలనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. సాల్వ్ చేసేస్తుంది వెంబటే. ఓకే. ఎందుకు నా ఫేస్ లో ఆ యొక్క బాధని చూడలేకపోతుంది. నేను బాధపడుతున్నా సరే, తనకి ఇబ్బంది అయినా కూడా తను ఫేస్ చేస్తుంది. కానీ నాకు ఇబ్బంది అవుతుందంటే తనకి ఇష్టమైంది కూడా వదిలేసుకుంటది. అవునా? ఇక అట్లా దానికంటే మంచి వైఫ్ ఇంకా ఎవరికి దొరుకుతుంది చెప్పండి. అమ్మమ్మమ్మ. కాదు, మీరు డిగ్రీ చదువుకున్నారు కదా, జాబ్ ఎందుకు చేయాలనుకోలేదు? నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఓకే. అసలు ట్రై చేయలేదా? నాకు ఫస్ట్ ట్రై చేసా కానిస్టేబుల్. ఓకే, దాంట్లో ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాస్తారు, దాంట్లో మార్క్స్ వచ్చినాయి, ఓకే పాస్ అయినా. దాని తర్వాత ఈ టాటో అని చెప్పి రాదన్నారు. ఇక అప్పటి నుంచి మొత్తం 3 ఆఫ్ అయిపోయింది. రాదన్నప్పుడు మళ్ళీ ఎందుకు మనం ఇది చేసుకున్నాం, నెక్స్ట్ అప్లై ఉంటుంది కదా, నెక్స్ట్ దానికి అని చెప్పి అప్లై చేసుకోలేదు. ప్రైవేట్ దాని తర్వాత నాకు అసలు జాబ్ అనేది నచ్చదు. నాకు అందరు అంటా ఉంటారు, నాకు నచ్చదు. ఎందుకంటే నా మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను కొంచెం సోషల్ సర్వీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సోషల్ సర్వీస్, మళ్ళీ రాజకీయం అంటే నాకు నచ్చదు. సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి అంటే నా దాంట్లోనే నేను సంపాదించిన దాంట్లోనే నేను ఇప్పుడు 100 రూపాయలు సంపాదించింది అనుకో, నా ద్వారా ఏమైతుందో అదే 10 మందికి ఇప్పుడు జాబ్ చేయడం ఇష్టం లేదు. కానీ క్యాబ్ డ్రైవింగ్ కూడా జాబే కదా, ఒకరి దగ్గర కార్ తీసుకొని జాబ్ చేయడం కాదు. లేదు, నాకు ఓన్ ఓన్ కార్. కార్ ఉంది, నాకు నచ్చినప్పుడు తీస్తా, నచ్చినప్పుడు నడుపుతా, ఎంత కావాలంటే అంత నడుపుతా. కానీ ముందు స్టార్ట్ చేసింది అయితే జాబే కదా, ఎవరి దగ్గర పని చేశారు? లేదు, ఇందాక చెప్పలే తీసేసినారు ఆవిడ రాగానే అని చెప్పేసి. కంపెనీలో కంపెనీలో చేసిన సాఫ్ట్వేర్ కంపెనీలోనే పెట్టారు. ఓకే. ఇట్లా మనకి షీట్స్ ఉంటాయి కదా, అట్లనే నడిపించారు. ఓకే ఓకే ఓకే. ఇక దాని తర్వాత ఒకటేసారి బ్లాంక్ అయిపోయారు. అయితే నేను వచ్చిన రోజే అది స్టాప్ అయితే నేను అయిపోయింది. కరోనాకి 1 మంత్ ముందు ఫైనాన్స్ నడిపిద్దాం అని చెప్పి నడిపించిన, ఒక 1.5 lakh తోని నడిపించిన. అసలు ఎట్లుంటది ఏందని చెప్పి నడిపించిన. దాని తర్వాత 1 month కి కరోనా పడిపోయింది, కరోనా వచ్చేసింది. దాంతో ఎక్కడ డబ్బులు అక్కడ స్టక్ అయిపోయినాయి. ఆ అమౌంట్ కొంత అమౌంట్ రాలేదు. అదే ఫస్ట్ స్టెప్ నాది, నేను వేసిన ఫస్ట్ స్టెప్ అదే. ఓకే ఓకే. దాంతోనే బేసిక్ గా కరోనా చిన్నప్పటి నుంచి
అలా జాబ్ చేయాలి ఇలా ఉండాలి అనేది కాదు ఆయన కాన్సెప్ట్. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో నా సొంతంగా ఉండాలి, నా దానికి నేనే ఓనర్ ఉండాలి అనే కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి ఆయనది. ఓకే, ఏదైనా మీ అది చెప్పి 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 నా బ్రెయిన్ కూడా ఎక్కిచ్చేసిండు. మీరిద్దరు సంపాదన ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నారో సరిపోతుందా మీ ఫ్యామిలీ నడవడానికి, మీరు హ్యాపీగా ఉండడానికి? సరిపోతుంది. నేను సంపాదించి తన చేతిలో పెడతా, తను అన్ని చూసుకుంటది A to Z. ఇవాళ ఇంత సంపాదించినా దాని తగ్గట్టే ఇవాళ ఖర్చు చేస్తుంది. రేపు ఇంకా ఎక్కువ సంపాదించినా దానికి ముందు రోజు సంపాదించిన దానికి, అంటే ఈ రోజు ఎక్కువ సంపాదించిన ఈ రోజు ఎక్కువ ఖర్చు పెట్టాలి, రేపు తక్కువ సంపాదించిన రేపు తక్కువ కాదు, అన్ని మేనేజ్ అయ్యేటట్టు ఆ ఉన్న దాంట్లోనే అన్ని సెట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అటు అత్తమ్మ అమ్మ వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మా అత్తమ్మకి చెప్పేస్తాం, మా అత్తమ్మ ఏమైనా అవసరం ఉందంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫైనాన్షియల్ గా, అంత తీసుకోవడం అవసరమా ఇప్పుడు వద్దు, చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మమ్మీకే. అంటే మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్ని ఇప్పుడు జాబ్ చేస్తున్నాను కాబట్టి ఏదైనా మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కానీ ఇమీడియట్ గా రావు కదా వ్యవసాయం చేస్తే. సో ఏదైనా ఖర్చులు ఉంటే ఏదైనా అంటే నన్ను అడుగుతారు. వాళ్ళకి ఎంత కావాలో అంత నేను పంపిస్తా. అంతకు మించి ఇంకా ఏదైనా కొనుక్కోవాలి ఏదైనా చేయాలి అంటే అప్పుడు చెప్తాను నేను, కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఇంత టైం పీరియడ్ పెట్టుకున్నాం మేము, అప్పటి వరకు ఫినాన్షియల్ గా కొంచెం సెట్ అవుతాం, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, దాని తర్వాత మీకు కావాల్సిన అంటే మీకు కావాల్సినవన్నీ మీ కోరికలు అన్ని నేను తీరుస్తా అప్పటి వరకు. ఎందుకంటే ఒక్కొక్కసారి 3-4 కి వస్తాడు, ఈయన ఒక్కడే అంత ఇబ్బంది పడి నేను వాళ్ళనంత సంతోష పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. కొన్ని కోరికలు ఆపుకుంటే ఒక మనిషి ఇబ్బంది తగ్గుతుంది. సో ఆయన ఇబ్బంది వాళ్ళ కళ్ళతో చూడట్లేరు, నేను చూస్తున్నా, నేను వాళ్ళకి చెప్పగలను కదా, వాళ్ళకి చెప్పేస్తా. ఇది దీని వల్ల పడిపోయినా ఇది నచ్చిందంట, ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏదైతే కదా. ఇప్పుడు ఈ రోజులలో తల్లిదండ్రులకు అట్లా చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే తను యూనిక్ నాకు. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో? పర్సనల్ గా అయితే ఒకటి రెడీగా ఉన్నారు. అయితే ఒకసారి ఏంటంటే మన సెక్రటరేట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, దాని మీద నుంచి కార్లో వెళ్తున్నప్పుడు ఈమె ఒక మాట అన్నది, అదే మాటనో గుర్తులేదు కానీ గుర్తులేదు. ఆ టైంలో నాకు ఎంత తను చెప్పిన మాటకి నా కళ్ళలో అసలు నీళ్లు పటపడా కారుతున్నాయి. మాట గుర్తులేదు. మాట నేను చెప్పనా? చెప్పు, తర్వాత చెప్పాలి. అయితే నేను అనుకున్నా, అంటే మా ఫ్యామిలీకి ఇలాంటి అమ్మాయి రావాలి, మేము ముగ్గురం అన్నదమ్ములం, నాకేంటంటే విడిపోయి ఉండడాలు అదేం నచ్చదు, నేను టోటల్ ఫ్యామిలీ పర్సన్ని, ఎవరికి ఏమైనా అయితే నేను అసలు నా వల్ల కాదు, నేను వెంబడే ఏడ్ చేస్తా, ఎమోషనల్ చాలా గుర్తుపెట్టుకుని ఏడ్ చేస్తా. అంటే నేను అనుకున్నట్టు అమ్మాయి దొరికింది, ఫ్యామిలీ పట్ల అంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి తను అంటుంది కదా అని చెప్పి, దేనికంటే మంచి బిహేవియర్ ఉన్న అమ్మాయి మనకి ఏడు దొరుకుతుంది, అలాంటిది నాకు దొరికింది అని చెప్పి ఆ రోజు నా లైఫ్ లో ఒక అమ్మాయి కోసం అంత వితిన్ సెకండ్స్ లో టకటగా నీళ్ళు కారుతున్నాయి, తిని నవ్వుతుంది, నాకేమో అసలు ఆనంద బాష్పాలయ్యి. ఏడ్చుడు అంటే కొంచెం ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటది కదా, కొంచెం డల్ ఉండి, ఆ రోజు ఆ ఆనందంలో నా లైఫ్ లో ఆనంద బాష్పాలంటే అవే. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అసలు ఆ రోజు అసలు లోపల నుంచి టోటల్ ఆనందంగా ఉండే. చాలా. మీరు నవ్వకండి, మీరు చెప్పండి ఇప్పుడు. ఏముంది మామ, అదేనా? అది నీకు తెలుసు. ఇంకొకసారి ఎక్కడ ఏడ్చినావు? ఆయన ఏడ్చినప్పుడల్లా మీరు హ్యాపీ మూమెంట్ అని చెప్పకండి. అంటే నా వల్లనే ఏడ్చారు ఆయన, హ్యాపీగా ఏడ్చారు, బాధగా కాదు. అది బాధ అయితే అంత గర్వంగా చెప్పుకోము. సెకండ్ టైం ఎక్కడ ఏడ్చినావు? నాది అయిపోయింది చెప్పడం, నువ్వు చెప్పు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అని నేను చెప్పను, కానీ నేనేమంటానంటే ఈయన దొరకడం నా అదృష్టం అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ జనరేషన్ లో నేను అబ్బాయిని చూసాను, అందరు అబ్బాయిలు ఒకేలా ఉన్నారని నేను చెప్పను, కానీ మా ఆయన లాగా చాలా తక్కువ మంది ఉన్నారని మాత్రం చెప్పగలను. అంటే ఎలా? కామ్ అండ్ కంపోజ్డ్. నేను ఒకవేళ సమ్ టైమ్స్ నేను ఫ్రస్ట్రేట్ అయ్యి, అంటే మనం ఫినాన్స్ కొంచెం మేనేజ్ చేసేటప్పుడు కొన్ని సార్లు ఫ్రస్ట్రేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేట్ వచ్చినప్పుడు ఆయన సింపుల్ గా ఏమైంది, ఆగు ఒక్క నిమిషం, ఎలాంటి సిచ్యువేషన్ ఎంతమంది చుట్టూ ఉన్నా నేను కొంచెం అరిచినా కూడా ఆయన కామ్ గా నన్ను వచ్చి అడుగుతారు తప్ప నువ్వు ఇట్లా ఎందుకు అన్నావు అని సీరియస్ గా అనరు. ఆయన నేను ఏం చేసినా
నేను ఏది తనకి చెప్పకుండా చేయనులే కానీ ఏం చేసినా నేనున్నాను పద అని అంటారు. కానీ ఏంటి నీకు నచ్చినట్టు నువ్వు చేసేసావు, నువ్వు ఇట్లా అనుకున్నావా, నన్ను అడగొచ్చు కదా అని ఎప్పుడు అనరు. ఓకే. సో అలా ఎంకరేజ్ చేసి మనకి అంత రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇచ్చే మనిషి దొరకడం అంటే చాలా కష్టం. ఓకే. సో నేను అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. అది హ్యాపీయెస్ట్ మూమెంటా? ఈయననే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనొచ్చు. ఇప్పుడు మీరు ఇంతసేపు కూర్చున్నారు కదా, నేను ఎంతసేపు నవ్వినా. అవును. మా కాన్వర్సేషన్ ఇలా నవ్వుతూనే ఉంటది. అంటే గొడవలు లేవా అని అంటే గొడవలు ఉన్నాయి, కానీ గొడవల తర్వాత ఎంత తొందరగా కలిసిపోయామో దాని తర్వాత ఆ బాండ్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఆ రిలేషన్షిప్ లో మాది కొంచెం కూడా డిఫరెన్స్ రాదు, ఆ గొడవ తర్వాత కూడా డిఫరెన్స్ రాదు మనసులో. సో అది హ్యాపీయెస్ట్. ఓకే. మోస్ట్ సాడెస్ట్ ఏంటి? నీకు చాలా బాధగా ఏమనిపించింది? నేను ఏం బాధ పెట్టిన మామ ఆయన నిన్ను? ఆవిడే బాధ పెట్టలేదు, పర్సనల్ కూడా ఉండుండొచ్చు. ఒక రోజు ఉంది స్టార్టింగ్ లో, అదే మీ అన్న పెళ్లి ఇంటికి నేను ఒక మ్యారేజ్కి వెళ్ళిన అయితే నా గురించి ఒక బిఫోర్ రిలేషన్షిప్ అని చెప్పిన కదా. అయితే ఆ అమ్మాయి కాల్ చేసి తినకు కాల్ చేసింది, మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారటగా అని చెప్పింది. చెప్పినప్పుడు ఏమో నాకు కాల్ చేసింది. నేను మా బ్రదర్ మ్యారేజ్ లో ఉన్నా, మా బ్రదర్ మ్యారేజ్ లో మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళిన. ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడే తన నుంచి కాల్ వచ్చింది. ఏమని, ఇట్లా నాకు ఫలాని పర్సన్ కాల్ చేసి మీరు మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కాదు అని చెప్పి, ఎందుకు చేసుకుంటున్నావు అట్లా అని చెప్తున్నారని చెప్పి చాలా కోప్పడ్డది. ఎవరు అసలు ఏంటంటే ఫలాని పర్సన్ అని చెప్పింది. మ్యారేజ్ వరకు కాదు మామ, అప్పుడు ఫ్రెండ్షిప్ లోనే ఉన్నాం. ఈయన ఒకరినొకరు ఏం ప్రపోజ్ చేసుకోవాలి. అమ్మ ఫోన్ చేసి నువ్వు ఆయన కార్లో తిరుగుతున్నావంట, ఆయన నీ చుట్టూ తిప్పుకుంటున్నావంట అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నాకు అనవసరమైన మాటలు పడ్డం అంటే నచ్చదు. బేసిక్ గా నేను క్లియర్ గా ఉంటా, ఎస్ ఆర్ నో రెండే పాయింట్లు. ఇటు మిడిల్ గా ఉండడం అంటే ఇట్లా ఇటు కాకుండా ఉండడం నాకు నచ్చదు. నువ్వు అటు ఇన్ఫర్మేషన్ ఏది కనుక్కోకుండా, నీకు రియాలిటీ తెలియకుండా ఎవరో నాకు కాల్ చేసి చెప్తే నాకు ఎలా అంటే నా రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కాల్ చేసిన నీది ఏదన్నా ఉంటే నువ్వు ఉంచుకో, నీ వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే అటు చూడు, అంతేగా నా వరకు ఏది రాకూడదు. నేను మంచి ఫ్రెండ్ అనుకున్నా, ఎవరెవరో నాకు ఫోన్ చేసి పిచ్చిగా మాట్లాడితే నేను భరించదని, కానీ నువ్వు నాకు కాల్ చేయని చెప్పి స్విచ్ ఆఫ్ పెట్టినా. ఓకే. ఆ రోజు నైట్ అంతా అంటే ఇక భరత్ కదా అన్న పెళ్లి, సో అది ఎంజాయ్ చేయకుండా అందరేమో ముని డాన్స్ వేద్దాం అని అంటున్నారు. ఈయన మాత్రం ఏం చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ఎంత తాగినా ఎక్కట్లేదు, ఇటు తిరిగి అటు తిరిగి మార్నింగ్ 7-8 వరకు అసలు నిద్రపోలేదంట. నేను మార్నింగ్ 7 o'clock కి స్విచ్ ఆన్ చేయగానే వెంటనే వితిన్ సెకండ్స్ కాల్. ఏంటి కాల్ చేసావంటే, అమ్మయ్య నువ్వైతే కాల్ చేసావు కదా చాలు, ఇక నేను పడుకుంటా, లేచిన తర్వాత మళ్ళీ నీతో మాట్లాడతా అని చెప్పేసి ఒక 2 మాటలు మాట్లాడేసి పెట్టేసిండు. అసలు నేను లైఫ్ లో ఒక్కొక్క నిమిషం అంటే ఎప్పుడు తెల్లారుతుంది, తను ఎప్పుడు లేచే టైం 9-10 ఆఫీస్కి వెళ్తుంది, ఎప్పుడు 9 అవుతుంది, ఎప్పుడు 10 అవుతుంది అని చెప్పి నిమిషంకి ఫోన్ చూస్తూ ఉన్నా నేను ఆ రోజు. అసలు నాకు ఆ రోజు నేను లైఫ్ లో నాకు ఇంత వెయిట్ చేసిన రోజు అంటూ ఎవ్వరి కోసం లేదు. ఫస్ట్ టైం ఆ రోజు తన ఫోన్ రాగానే నేను బాగా ఒక 100-150 సార్లు చేసిన, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. తన ఫోన్ వచ్చినప్పుడు తిట్టాలి ఏం చేయాలి అన్న దానికన్నా ఓకే మాట్లాడినా అని చెప్పి ఒక ఫ్రీనెస్, అంటే లోపల మొత్తం బాగా ఏమైంది మొత్తం ఆలోచన, పడుకోలేదు, ఏం చేయలేదు, లోపల ఉన్న మొత్తం బాధను ఒక్క ఫోన్ తో చేసిన ఒక ఫోన్ రిటర్న్ తీసి పడేసింది అసలు. అంటే అక్కడ ఫోన్ తర్వాత అసలు ఎంత ఫ్రీ అయిపోయిందంటే మనసు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాయి. ఒక్క ఫోన్ అంటే ఇట్లుంటదా అని చెప్పి ఫోన్ చేయడం సాడెస్ట్ మూమెంట్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం సాడెస్ట్ మూమెంట్. కాల్ చేసిన తర్వాత అది హ్యాపీ టీయర్స్. ఊరికే ఫన్నీగా నాకు అర్థమైంది అని చెప్పి అదే ఫస్ట్ టైం నాకు తెలియదు. అంటే లవ్ ఫీలింగ్ అనేది ఇలా ఉంటది అని ఆ రోజు టచ్ అయింది మా ఆయనకి. మీకేంటి సాడెస్ట్ మూమెంట్? పెళ్ళైన తర్వాత వచ్చేసినాం మేము హైదరాబాద్. వచ్చేసిన తర్వాత నాకు బేసిక్గా నా రొటీన్ ఎలా ఉంటుంది అంటే, మార్నింగ్ లేచినామా కర్రీ ఇవి అవి జ్యూసెస్ అండ్ అన్నీ చేసేసుకొని తినేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళేసరికి 10:45 అయిపోతుంది.
మళ్ళీ వచ్చేస్తాం ఈవినింగ్ 7కి లాగౌట్ అయిపోతా, 7:30 వరకు రూమ్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఇవన్నీ వండి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి పడుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ రొటీన్. ఆల్మోస్ట్ వీక్ మొత్తం ఇంత బిజీ ఉంటాం కదా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఎడిటింగ్, ఈ వీడియోస్ ఇవి తీయడం కూడా అంటే కొంచెం పడిపోయింది ఇంకా వర్క్. సో ఇంత బిజీ లైఫ్ స్టైల్లో సండే రాగానే ఒక పర్సన్ కి ఎలా ఫీల్, అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. రిలాక్స్ అవ్వాలి. మార్నింగ్ 7 o'clock లేవాలనిపిస్తుందా? అసలు 10కో 11కో 12కో. బేసిక్ గా బిఫోర్ మ్యారేజ్ నేను 12 వరకు లేచినా కూడా మా మమ్మీ ఎందుకు పడుకున్నావు అని అందు. ఈవెన్ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా నేను 10 o'clock లేచినా కూడా ఎవరైనా నన్ను వచ్చి లేపాలనుకుంటే పక్కన ఒకరు లేపితే పక్కన వాళ్ళు లేచి ఏం చేస్తుంది పడుకొని అంటారు. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఎవరు అంత పడుకోరు కదా. నేను అక్కడికి వెళ్ళినా కూడా అంత కంఫర్టబుల్ గా పడుకున్నా. సండే వచ్చేసరికి 7 o'clock లే, టిఫిన్ చేయి, ఇది చేయి, అది చేయి అంటాడు. నాకు ఆ రోజు అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ అనిపించిందంటే రూమ్ క్లీన్ చేయలేదు. నిద్ర లేచిన 10 o'clockకి అట్లనే బెడ్ మీద పడుకొని అలానే ఉన్నా. ఇంకా ఆయన సండే రాగానే మార్నింగ్ టిఫిన్ చేసి ఇంత రెడీ అయ్యి ఆయనకి కొంచెం పెట్టి ఫ్రెష్ గా ఉండాలి రూమ్ అని అంటాడు. నాకేమో ఆ రోజు ఎంత గలీజ్గా నా కళ్ళకి కనబడదు. నాకు రిలాక్స్డ్ మోడ్ లో ఉంటాను, నా బాడీ నా బ్రెయిన్ మొత్తం. ఆ రోజు ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళిపోయిండు, రూమ్ లో నుంచి వెళ్ళిపోయిండు. ఆ రోజు నైట్ రాలేదు. నేను రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నప్పుడు నా గురించి నువ్వు నా మెంటల్ పీస్ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు ఇట్లా వెళ్ళిపోతావా, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకొని నేను కాల్ చేయలేదు. ఆ రోజు నైట్ రాలేదు. నెక్స్ట్ డే కూడా కాల్ చేయలేదు నేను. నెక్స్ట్ డే మండే ఆఫీస్కి వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే కూడా కాల్ చేయలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clockకి కాల్ చేసి ఏంటి తిన్నావా అని అడిగాడు. తిన్నా అన్న. అంటే ఇంకా ఆయన మాట్లాడి నేను మాట్లాడి ఫోన్ పెట్టేసిన. దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత 7 o'clockకి నువ్వు తిన్నావా అని నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన. తిన్నా అన్నాడు. అంతే. ఇక 9 o'clockకి నాకు చికాగా అనిపిస్తుంది, నువ్వు రూమ్కి వచ్చేసి అన్నా. నేను అంతే వస్తున్నా అని చెప్పేసి ఏదో బుకింగ్ ఎత్తుకున్నాడంటే దాన్ని క్యాన్సిల్ చేసి 10 to 15 minutes లో వచ్చేసిండు. నియర్ బై ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే ఈగో తగ్గించుకుంటాడు. అప్పటిదాకా ఆయన గారు ఈగో తగ్గదు. ఫోన్ చేసి ఇట్లా రా అంటే కథ ఇట్లా వాలిపోతా. ఆ పిలుపు ఇంత ఈగో ఉన్నా కూడా ఆ పిలుపులో ఆ మ్యాజిక్ ఉంటది. ఎంత ఈగో ఉన్నా కూడా అట్లా చెప్పిన తర్వాత కూడా పోకపోతే అది బాగుండదు. అవును. తను రమ్మంటే అది నాకు సాడెస్ట్. ఆ రోజు నేను వచ్చిన తర్వాత నేను ఏడ్చిన, ఫుల్ ఏడ్చేసిన. నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకునేది, నువ్వు నన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, నేను ఇలా చేసి వస్తా, నేను ఈ పనులు చేస్తున్నా, నా మెంటల్ స్టేటస్ ని నువ్వు కొంచెం ఆలోచించాలి. నువ్వేదైనా మెంటల్లీ కొంచెం డౌన్ ఉన్నావు అనుకో, నువ్వు నాకు నోటితో చెప్పవు, కానీ ఏంటి అంటే నేను అడిగి మరీ తెలుసుకొని నీకు చెప్తా. మరి నువ్వు నన్ను ఏది అడగవు, నేను చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకొని ఆ రోజు చెప్పిన కాడి నుంచి ఆయనలో మార్పు వచ్చింది. మీ రీల్స్ కింద కామెంట్స్ లో మీరు ఎంత అటెంప్ట్ చేసినా నేను పెళ్లి చేసుకోను, అదొక్కటి మాత్రం నేను చాలా సార్లు అదొక్కటి ప్రతి వీడియో వస్తా ఉంటది. మీరు ఎంత అటెంప్ట్ చేసినా నేను పెళ్లి చేసుకొని బ్రో అని చెప్పి. మేము టెంప్ట్ చేయాలి అని కాదు, కానీ మనిషి ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉండొచ్చు. హైఫైలకే వెళ్ళాల్సిన అవసరం లేదు. లగ్జరీ లైఫే హ్యాపీ అని అసలే కాదు. ఉన్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉండొచ్చు మేము చూపించాలనుకున్నాం. అది మీరు ఉన్న దాంట్లో బ్రతికితే ఎనఫ్ అనేది మాది. సో ఎలాగో లవ్ లైఫ్ లో ఎలా ప్రపోజ్ చేసుకోలేదు కాబట్టి మనం ఎండ్ చేస్తున్నాం ఇంటర్వ్యూని. సో ఒకసారి ఒక క్యూట్ ప్రపోజల్ కావాలి మాకు, మా ఆడియన్స్ కి. చెప్పు. తన ఫేస్ మీద తన ఎప్పుడు అలా చెప్పలేదు. ఎప్పుడైనా తన లవ్ యూ అని పెట్టింది అనుకో, అయ్యని పెట్టాను నేను, తినేమంటది తెలుసా, దానికి రిటర్న్ అంటది. ఓకే, ఐ లవ్ యూ అంటే నాకు నువ్వు ఇష్టం కదా అని ఓన్లీ లవ్ యూ టూ అంటాడు. మనకి ఎంత కోపం వస్తుంది. లవ్ యూ టూ అమ్మకి చెప్తాం, నాన్నకి చెప్తాం, ఒక ఫ్రెండ్ కి కూడా చెప్తాం. వైఫ్ కి నువ్వు లవ్ యూ టూ కాదు చెప్పాల్సింది, ఐ లవ్ యూ టూ అనేది నా ఇంటెన్షన్. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి. ఎట్లాగో నీ లైఫ్ లో ఎప్పుడు చేయలేదు కదా, చెయ్యి ఇప్పుడు. అమ్మో. ఐ లవ్ యూ కుత్రి. అయ్యో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మామా. బాగుంది రింగ్. అలా ఇవ్వాలని కూడా నాకు ఎప్పుడు ఎవరికి లేదు, బట్ ఛాన్స్ దొరికింది ఇప్పుడు. భార్య కాకుండా ఇంకెవరికి ఇచ్చినా సొసైటీ ఒప్పుకోదు. మీరు ఒప్పుకోరు ముందు. తను కాదేంటి కామ్ అయిపోయారు ఇప్పుడు. అప్పుడు కూడా గోవాలో పాపం ఆయన కదా ప్రపోజ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను ఏమో నా ప్రేమ మొత్తం నేను యాక్షన్స్ లోనే చూపిస్తాము. అమ్మ యాక్షన్ లో చూపిస్తుంది ప్రత్యేకంగా. అంటే ఇలాంటి తనకు నచ్చినప్పుడల్లా ఐ లవ్ యూ అని చెప్పి చెప్తా ఉంటది, మురుస్తా ఉంటది.
అంటే కొంచెం అందంగా ఉంటాడు కదా. ఏ హస్బెండ్ అయినా కూడా ఇందాకేదో అన్నారు పెద్ద మహేష్ బాబు అని అన్నారు. అంటే మహేష్ బాబు అంత కాదు కానీ నాకు మహేష్ బాబు చాలా పొగుడుతా ఉంటది. అంటే తను నన్ను పొగుడుకుంటూ బాగా పొగుడుతా ఉంటది. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఓకే మనం కూడా ఎంత పొగుడుతానో అంత డబల్ తిడతాం. తెలుస్తుంది. ఇప్పుడు అట్లా పొగడే అమ్మాయి దొరికితే ఇంకేం ఎవరు పొగడాల్సిన అవసరం లేదు. తిట్టే అమ్మాయి కూడా దొరకాలని చెప్పు, మంచి చెడులు చెప్పకపోతే ఎలా? అవును. అది చెప్పావు మరి, అది చెప్పావు మనకి. అవును. మీరు ఇద్దరు ఇట్లా కొట్టుకుంటూ ఉండండి. మీరు ఇలానే ఇంకా గొడవలు వేసుకుంటూ ఇంకా హ్యాపీగా ఇంకా సుఖంగా మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ లో మాకోసం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే విల్ ఎండ్ దిస్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.